ఇచ్చిన మాటకు కట్టుబడి తన చిరకాల కోరిక తెచ్చి నమ్ముకున్న వారికి న్యాయం చేస్తానని మరోసారి రుజువు చేసిన ఎమ్మెల్యే బడేటి చంటికి జీవితాంతం రుణపడి ఉంటానని డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇటీవల డిప్యూటీ మేయర్ పదవికి పప్పు ఉమామహేశ్వరరావు రాజీనామా అనంతరం ఇచ్చిన మాట ప్రకారం గురువారం ఏలూరు కార్పొరేషన్లో మేయర్ నూజాన్ పెదబాబుతో కలిసి ఎమ్మెల్యే బడేటి కర్రి శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్గా ప్రకటించారు. అనంతరం కర్రి శ్రీనివాసరావును కార్పొరేటర్లు, అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ తనకి ఇంతటి సదవకాశాన్ని కల్పించిన ఎమ్మెల్యే, మేయర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి ఏలూరు అభివృద్ధిలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా నేను నియమించబడానంటే కారణం గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు, గౌరవ మేయర్ గారు షేక్ నూర్జహాన్ పెదబాబు గారు. మరి ఈ రోజున నేను రాజకీయాల్లో గత 30 సంవత్సరాలుగా ఒక పార్టీలో కొనసాగుతూ వచ్చా. అప్పుడు ఆ పార్టీలో కొనసాగినప్పటికీ కూడా ఎటువంటి ఒక ఉన్నతమైన పదవులు కూడా చేపట్టలేకపోయాం. ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి డిప్యూటీ మేయర్ స్థాయిలో నేను ఉన్నానంటే దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం మీద ప్రధానంగా మరి మన ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణయ్య గారు ఒక కార్యకర్తని ఏ విధంగా ప్రోత్సహించాలి, ఏ విధంగా అతను ఒక పెద్దవాడిని చేయాలి, ఏ విధంగా ఉన్నతమైన పదవుల్లో పెట్టాలి అన్న ఒక కార్యకర్తను ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలుసుకోగలిగానంటే కేవలం తెలుగుదేశం పార్టీలో గత కొంత 1-2 సంవత్సరాలుగానే నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉండడం వల్ల ఆ తెలుగుదేశం పార్టీ ఒకటి ఒక నియమ నిబంధనలతోని కానీ
ఒక క్రమశిక్షణతో గల పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఎక్కడా కూడాను కార్యకర్త ఒక ఉన్నతమైన వాడా, చదువు ఉన్న డబ్బున్నవాడా అని కాకంటాను, పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తా కాదా, పార్టీకి ఎలా పనిచేశాడు అనేది కొలబద్దగా తీసుకునే ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగుతున్నందుకు నేను ఈ రోజున చాలా గర్వపడుతున్నాను. నిన్నటి వరకు కూడా ఒక నూతులో కప్పలాగా ఒక పార్టీకే పరిమితం అయిపోయి ఈ రోజున బయటికి రావటం వల్ల తెలుగుదేశం పార్టీ ఒక ఉద్దేశం కానీ, అలాగే బడేటి కుటుంబం ఒక ఇది కానీ మనకి ఈ రోజున తెలిసిందంటే కేవలం నేను డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్నానంటే ఈ రోజున ప్రధానంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది బడేటి కుటుంబానికి, బడేటి రాధాకృష్ణయ్య గారికి అని చెప్పి నాకు ఈ పదవి ఇచ్చిన మరి పెద్దలందరికీ కూడా ఎప్పుడూ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ కొనసాగుతాను. థ్యాంక్ యూ. 1999లో ఒక వ్యక్తికి ఇండిపెండెంట్ దగ్గర నుంచి కూడా పనిచేస్తూ మరి ఇన్ని సంవత్సరాలు కొనసాగుతూ కూడా నేను 2 టర్మ్స్ నేను కార్పొరేటర్ అయ్యాను. ఎప్పుడూ కూడా ఒక ఉన్నతమైన పదవిని నేను పొందలేకపోయాను. నేను ఈ రోజున ఉన్నతమైన పదవి పొందానంటే కేవలం తెలుగుదేశం పార్టీ బడేటి రాధాకృష్ణ గారు అని చెప్పి ఖచ్చితంగా తెలియజేయలేదు.